గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. సో మరి ఒక నలుగురు వచ్చారు, ఆరుగురు వచ్చారు, ధర్మవస్త్రం వేసుకుంటా. సో ఒకసారి చూడండి, ఫైనాన్షియల్ సర్వీసెస్ మార్నింగ్ మనము మార్కెటింగ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఫైనాన్షియల్ సర్వీసెస్ అమ్మా. సో ఒక్కసారి మొన్న మీరు టెస్ట్ కూడా రాశారు. మరి ఒకసారి మనం ఫైనాన్షియల్ సర్వీసెస్ సంబంధించి ఒకసారి రివ్యూకి వెళ్దాము. ఓకేనా? జస్ట్ నేను అడుగుతాను, మీరు చెప్పండి. లేకపోతే మనం ఏం చెప్పుకున్నాం అన్ని సబ్జెక్టులు కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఫస్ట్ యూనిట్లో ఏం చెప్పుకున్నాం ఒకసారి చెప్పండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అడుగుతాను, ఒక్కొక్కటి చెప్పండి. ఓకేనా? ఎవరెవరు వచ్చారంటే పంచదార, కే దుర్గాభవాని. ఎవరో మీది కే భవాని, కుడక భవాని. ఎవరిది? ధనలక్ష్మియా? ఓకే ఓకే ఓకేనమ్మా. పార్వతి, తర్వాత సాయి ధరణి, తర్వాత సాయిలక్ష్మి, తేజ. వాళ్ళు ఎవరు ఉన్నారు కనిపించట్లేదు. అది దుర్గా భవానియా? బొబ్బనపల్లి అంతేనా? ఆరుగురు వచ్చారు. ఓకే, సరే. ఒకసారి ఎందుకంటే మనం సబ్జెక్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాము, మరి మీ నుంచి ఫీడ్బ్యాక్ అనేది ఉంటే కూడా కావాలి. సో ఫైనాన్షియల్ సర్వీసెస్కి సంబంధించినంత వరకు కూడా ఒక యూనిట్ ఫుల్ కంప్లీట్ చేసాం. మరి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లో మీరు చెప్పాలండి. విత్త సేవలు అనగానేమిటి? జస్ట్ నాకేం మీరు ఆన్సర్స్ క్వశ్చన్స్ ఏం చెప్పొద్దు. జస్ట్ మీకు ఏం అర్థమైందో అది మాత్రం చెప్పండి నాకు. విత్త సేవలు లేదా ఆర్థిక సేవలు అనగానేమి? వేటిని విత్త సేవలు అంటారు? మీరు ఆన్సర్ చెప్పట్లేదు అనుకో, మీది వన్ వే కమ్యూనికేషన్ అయిపోతుంది. నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాం, మీరు ఇది వింటున్నారు అనుకోండి. మరి ఎంతవరకు వింటున్నారో తెలియట్లేదు. మీ దగ్గర నుంచి వెనక్కి ఆన్సర్ రావట్లేదు. చెప్పరా? విత్త సేవలు లేదా ఆర్థిక సేవలు అనగానేమి? వేటిని విత్త సేవలు అంటారు? మీరు ఎవరో చెప్పకపోతే నేను పేర్లు పెట్టి పిలవాల్సి వస్తుందండి. ధరణి, ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వశ్చన్ పడుతుందండి. ఓకే, మీరు రెస్పాండ్ అవ్వట్లేదు కదా. ధరణి, మీరు అన్మ్యూట్ చేసుకుని కాంటాక్ట్ అవ్వండమ్మా. సాయి ధరణి, విత్త సేవలు లేదా ఆర్థిక సేవలు అనగానేమి? చెప్పండి. చెప్పమ్మా. ఓకే, చెప్పమ్మా. క్వశ్చన్ చూసి చదవద్దు, మీకు అర్థమైంది చెప్పండి. నోట్స్ చూసి చదివేయద్దు. తేజ, పిలిచిన వాళ్ళు అన్మ్యూట్ చేసుకోండి, తర్వాత వాళ్ళు మ్యూట్ చేసేసుకోండి. విత్త సేవలు అంటే ఏంటి?
హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. దుర్గా భవాని వీటి యొక్క లక్షణాలు చెప్పమ్మా. దుర్గా భవాని. బి. బి దుర్గా భవాని. హ్మ్. 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 అంతేనా? ఓకే. నెక్స్ట్ దయామణి. ఆర్థిక సేవల రకాలు చెప్పమ్మా. హ్మ్. క్యాపిటల్ మార్కెటింగ్ సేవలంటే ఏంటి? అంటే ఎలా? ఎగ్జాంపుల్ చెప్పాలి. హ్మ్. 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 క్యాపిటల్ అంటే ఏంటి? ఏమో నువ్వు చెప్పు. నన్ను క్వశ్చన్ అడిగితే నేను చెప్తాను. నేను క్వశ్చన్ అడిగా. నెక్స్ట్ ఇంకేమున్నాయి ఇంక అందులో? ఓకే. ద్రవ్య మార్కెట్ సేవలంటే ఏంటో కూడా చెప్పాలి. ఎలాంటి నిధులు? స్వల్పకాలంలో అంటే ఎలాంటి నిధులు? హ్మ్. తక్కువ కాలాలు ఎలాంటి నిధులు? అంతేనా? 3 రకాలేనా? రెండే అనుకుంటగా చెప్పింది. క్యాపిటల్ మార్కెట్ సేవలు ఇంకోటి ఏంటది? ఇంకోటి ఏంట? రెండేనా? ఇంకేమైనా ఉన్నాయా? హ్మ్. రిటైల్ సేవలు అంటే ఏంటి? రిటైల్ సేవలు అంటే ఏంటి? చక్కగా చదువుతున్నారు నోట్స్లో అది మీరు. నాకు ఎక్స్ప్లెనేషన్ చెప్పండి. ఎగ్జాంపుల్ తోటి చెప్పాలి. మనం క్లాస్ అయిపోయిన తర్వాత క్లాస్లో ఏం జరిగిందంటే రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ ఉంటే మనం ఇలా క్వశ్చన్స్ అడిగినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయగలం. రిటైల్ సేవలు ఇంకేమున్నాయి? టోక్ సేవలు అంటే ఏంటి? టోకు సేవలు అంటే ఏంటి? రావాలి దయామణి ఆన్సర్. టోకు సేవలు అంటే ఏంటి? వేటిని టోకు సేవలు అంటారు? వ్యక్తుల గురించి అందించే రిటైల్ సేవలేమో. వ్యక్తులకు ప్రత్యక్షంగా మనం అందించేటువంటి సేవలు రిటైల్ సేవలేమో.
అవునా కాదా? ఆన్సర్ కూడా చెప్పట్లేదమ్మా. వాడు చేయమని నువ్వు ఎందుకు ఆఫ్ చేసుకుంటున్నావు మరి నేను నీతో మాట్లాడుతున్నప్పుడు? అడిగిన దానికి సమాధానం చెప్పండి. లెసన్ అయిపోయింది. ఏదో ఒక మేడం కాసేపు ఏదో ఒకటి చెప్పుకుంటా ఉంటారు. అయిపోయింది. నోట్స్ ఇస్తే రాసుకున్నాం. ఆ! మనం రోజు ఇదివరకు లైవ్‌లో క్లాస్‌లో ఎలా అయితే ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నామో అలా ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలి. అంటే మీరేం చేయాలి? రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి. అట్‌లీస్ట్ రన్నింగ్ నోట్స్ లేకపోయినా ఏం జరిగింది ఎవ్రీ డే అయితే ఇలా అయితే ఒక 10 మినిట్స్ ఉంటుందండి. మార్కెటింగ్ అయినా, ఫైనాన్షియల్ సర్వీస్ అయినా. లాస్ట్ క్లాస్‌లో మనకి ఏం జరిగిందో దాని గురించి రివ్యూ అవుతుంది. ఓకే. నెక్స్ట్ రమణి, ఫండ్ ఆధారిత సేవలంటే ఏంటి? ఫండ్ ఆధారిత సేవలు. ఓకే. హ్మ్. హ్మ్. నేను అడిగింది ఫండ్ ఆధారిత సేవలు. నేను ఫస్ట్‌లో ఈ క్లాస్‌లు ఒక్కొక్క క్లాస్ 3, 5 సార్లు చెప్పా. హ్మ్. చెప్పిందే చెప్పి, చెప్పిందే చెప్పి అని అనుకున్నా వీళ్ళకి బోర్ కొడుతుంది. ఫైనాన్షియల్ సర్వీసెస్ కన్‌ఫ్యూజన్. ఇది కరెక్ట్‌గా వస్తేనే మేము మార్కెటింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చక్కగా అర్థమవుతుంది. ఎందుకంటే ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో ఉన్న ఇన్‌స్ట్రుమెంట్స్‌ని హౌ టు మార్కెట్ దట్ వన్ ఇన్ స్టాక్ మార్కెట్స్ ఆర్ ఫైనాన్షియల్ మార్కెట్స్. ఆ ఫైనాన్షియల్ మార్కెట్స్ లాటిలో ఈ ఇన్‌స్ట్రుమెంట్స్‌ని మనం ఎట్లాగా మార్కెటింగ్ చేయాలనేదే మార్కెటింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. మరి మీరు ఇదే చెప్పకపోతే ఎట్లాగా? ఇందులో డిఫరెన్సెస్ చూడండి. ఆర్థిక సేవలు ఫస్ట్‌లో అందులో రకాలు, తర్వాత అందులో ఫండ్ ఆధారితము, రుసుము ఆధారిత సేవలు. ఇవే కదా నేను అడిగిన కొత్త ఇప్పుడు నేను చెప్పని గాని ఏమైనా అడిగానా మిమ్మల్ని? హ్మ్. రమణి ఆగిపోయింది చెప్పాలి. హ్మ్. ఫండ్ ఆధారిత సేవలు ఏమున్నాయి అందులో? హ్మ్. హ్మ్. అందులో ఏదో ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేయము. ఏదో ఒకటి నీ ఇష్టం. అందులో ఏదో ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చెయి. హ్మ్. 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 అసలు ప్రాథమిక మార్కెట్ అంటే ఏంటి? సెకండరీ మార్కెట్ అంటే ఏంటి చెప్పండి? ఎప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్‌లో సీఈసీ గురించి నేర్చుకుంటాం. ఎకనామిక్స్‌లో వస్తది, బీఓఎంలో వస్తది. వెరీ గుడ్. హ్మ్. హ్మ్. ఇది సెకండరీ మార్కెటా? అనుకుంటా. ఆ! ఎవరైనా ఈ రెండిటికి డిఫరెన్స్ చెప్పండి. ప్రాథమిక మార్కెట్‌కి, సెకండరీ మార్కెట్‌కి డిఫరెన్స్ చెప్పండి. ఎనీవన్. చెప్పండి. ఎవరు? మా? చెప్పమ్మా. ధనలక్ష్మియా? చెప్పమ్మా. వెరీ గుడ్. వెరీ గుడ్. అదండి డిఫరెన్స్. ప్రాథమిక మార్కెట్ అంటే వ్యవసాయ రంగము, వ్యవసాయ రంగ ఉత్పత్తులకు సంబంధించిన మార్కెటింగు.
వ్యవసాయ ప్రాథమిక మార్కెటింగ్. సెకండరీ మార్కెటింగ్ అంటే వాణిజ్యపరమైన వస్తువులు ఏవైతే ఉన్నాయో, పారిశ్రామిక సంస్థలు, చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన మార్కెటింగ్ అంటే సెకండరీ మార్కెట్. ఓకే ఓకే రైట్. ఇందులో ఇంకేమైనా మీరు సేవలు చెప్తారా ధనలక్ష్మి? ఫండ్ ఆధారిత సేవలు ఏవైనా చాలా ఉన్నాయి, ఉన్నాయి కదా. ఫ్యాక్టరింగ్, క్రెడిట్ ఫైనాన్సింగ్, లీజింగ్, ఇవే మెయిన్. ఏదైనా ఏదైనా ఎనీవన్. ఏం ధనలక్ష్మి మ్యూట్ చేసి నేనేం చేయను, మన ఇద్దరమే కదా మాట్లాడేది. చెప్పాలి. లీజింగ్ అంటే ఏంటి చెప్పమ్మా? లీజింగ్ లీజింగ్ అంటే ఏంటి? లీజింగ్ ఉంది, ఫ్యాక్టరింగ్ ఏదో ఉంది, మ్యూచువల్ ఫండ్ ఉంటుంది, వెంచర్ క్యాపిటల్, ఇవన్నీ కూడా మనకి ఫండ్ ఆధారిత సేవలే కదా. ఏం లేవా? నెక్స్ట్ పంచదార. పంచదార పంచదార రెస్పాండ్ అవ్వాలి. ఎప్పుడు? మరి క్లాస్ ఎలా కనెక్ట్ అయింది? అలా పెట్టద్దమ్మా. నెక్స్ట్ పార్వతి. ఓకే పార్వతి. ఏది పార్వతి అనగానే పార్వతి మిస్ అయిపోయింది ఏంటి? నెక్స్ట్ లాస్ట్ వన్ సాయిలక్ష్మి. సాయిలక్ష్మి ఉన్నాయి చెప్పే చూడండి. లీజింగ్, ఏ ఫ్యాక్టరింగ్, వెంచర్ క్యాపిటల్, ఇందులో ఏ తెలిస్తే చెప్పాలి. రేపు మొత్తం ఫస్ట్ యూనిట్ మొత్తం రేపు ప్రిపేర్ అయ్యి ఉండండి. ఫస్ట్ యూనిట్ మొత్తంలో మీకు క్వశ్చన్స్ ఉంటాయండి. సో మీరు గనక రెస్పాండ్ అవ్వకపోతే గనక ఇది 1 వే సెషన్లో ఉంటుంది, మొత్తం 0 చూపిస్తుందండి. అండ్ సేమ్ మేము క్లాస్ చెప్పడమే కదా, క్లాస్ చెప్తున్నా, నోట్స్ ఇస్తున్నాను, టెస్టులు రాసుకుంటున్నాం, అసైన్మెంట్ చేసుకుంటున్నాం. మీ నుంచి ఫీడ్బ్యాక్ కూడా ఉండాలి కదమ్మా. ఫీడ్బ్యాక్ లేకపోతే ఎట్లా, మాకు ఎలా తెలుస్తుంది మీకు ఎంతవరకు అర్థమైందో, ఏం జరుగుతుందో మాకు తెలియాలి కదా. తెలియకుండా మరి మేము నెక్స్ట్ ఫర్దర్గా ఎలా చెప్పాలి చెప్పండి. సో మీకు నోట్స్లో ఉన్నది ఉన్నట్టు చదివేస్తున్నారండి. నోట్స్లో ఉన్నది చదివేస్తే మీకు ఎలా అర్థమైనట్టు? అక్కడ లైన్లో చదువుతారండి. నేను ఏదో ఇందాక ఏదో అడిగానబ్బా, క్యాపిటల్ మార్కెట్ సేవలంటే కాదు, స్టార్టింగ్ విత్త సేవలంటే ఏదో చదివారు లైన్. ఒకసారి ఎవరు ఫస్ట్ చదివింది ఇంకా చదవండి. ఏదో చదివారు మొత్తానికి. సాయిధరణియా? విత్త సేవలు 2 రకాలుగా ఉంటాయి, ఆస్తి లేదా నిధి ఆధారిత, సంథింగ్ లైక్ దట్. అలా చదివేస్తే ఎలాగండి? నేను టెక్స్ట్ బుక్లో ఉన్నట్టు చదివేస్తే మీకు అర్థమవుతుందా? మేము చెప్పిన గంట క్లాస్లో మీరు అర్థం చేసుకునేది 30 నిమిషాలు. ఆ 30 నిమిషాలు మీ బ్రెయిన్లో ఉండేది 10 నిమిషాల క్లాస్. ఆ 10 నిమిషాల క్లాస్ మనం ఎలా చెప్పుకోవాలి? ఏ సబ్జెక్ట్ అయినా సరే, నా సబ్జెక్టే కదా, ఏదైనా సరే చెప్తున్నప్పుడు పక్కన రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి. రన్నింగ్ నోట్స్లో ఉన్న పాయింట్లు ఒక్కోసారి నోట్స్లో కవర్ అవ్వవు. నోట్స్ ఎలా ఉంటుందంటే మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నోట్స్ ప్రిపేర్ చేసి ఇస్తాము. ఇది రన్నింగ్ నోట్స్ ఎలా ఉంటుందంటే మీకు సబ్జెక్ట్ పరంగా వెళ్తుంది. యాజ్ పర్ సబ్జెక్ట్గా మనం ఇన్ డెప్త్గా వెళ్ళేది సబ్జెక్ట్ పరంగా ఉంటుంది. కాబట్టి మీరు 2 మెయింటెనెన్స్ చేసుకోవాలి.
లేకపోతే గనుక కష్టం అండి. అర్థమవుతుందా? ఓకే. రేపు మొత్తం ఫస్ట్ యూనిట్ మొత్తం చూసుకోవాలండి. ఓకేనా? రేపైతే కంపల్సరీ క్వెషన్ ఆన్సర్ సెషన్ ఉంటది. రేపంతా అదే సెషన్. ఆ క్లాస్ ఏమి ఉండదు. ఓకే. సో, ఇప్పుడు చూడండి మనం జనరల్‌గా మనం వెళ్ళే క్లాస్‌లో సెకండ్ యూనిట్ నేను చెప్తున్నానండి. మర్చెంట్ బ్యాంకింగ్ దాంట్లో మనం సెకండ్ యూనిట్ చెప్తున్నాము. ఈ సెకండ్ యూనిట్‌లో మర్చెంట్ బ్యాంకింగ్ సర్వీసెస్, మర్చెంట్ బ్యాంకర్ యొక్క లక్షణాలు, విధులు అంతవరకు అయితే మనం చెప్పుకున్నామండి. ఇందులో మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే వెంచర్ క్యాపిటల్. దీనిని తెలుగులో సాహస మూలధనము అంటారండి. వెంచర్ క్యాపిటల్. అంటే సాహస మూలధనం అనేది ఏంటంటే రిస్క్‌తో కూడుకున్నటువంటిదండి. మనకి రిస్క్ తోటి మనకు కూడుకున్నటువంటి మూలధనం. మామూలుగా మనము అకౌంట్స్‌లో వేసేటప్పుడు మూలధనము అంటామండి. మీరు సెకండరీ అకౌంట్స్‌లో వేసుంటారండి. మూలధనంలో 5, 6 రకాలేస్తారండి. ఏంటవి? ఈక్విటీ వాటా మూలధనం, ఆధిక్య వాటా మూలధనం, అధీకృత మూలధనం, చెల్లించిన మూలధనం, కోరిన మూలధనం, పిలిచిన మూలధనం, చందా పూచీ మూలధనం. గుర్తున్నాయండి ఇయన్నీ? సెకండరీ అకౌంట్స్‌లో వాటాలు దాంట్లో వేస్తారండి. షేర్స్. ఓకే. సో, అయితే మీరు ఎక్కడో ఒకటి వెంచర్ మూలధనం అనేది ఎక్కడ ఎయరు. వెంచర్ మూలధనాన్ని తెలుగులో సాహస మూలధనము అంటారండి. సాహస మూలధనము. ఓకే. ఈ సాహస మూలధనం అనే దాన్ని మనము ఆహ్, ఎవరు పెడతారు? ఎందుకు పెడతారు? జనరల్‌గా మూలధనం అనుకోండి. మూలధనాన్ని ఎవరు ఉపయోగిస్తారు? ఒక వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు ఒక వ్యాపారస్తుడు తన వ్యాపారము నిరంతరము కొనసాగడం కోసం కావాల్సినటువంటిది మొట్టమొదటిది మనకి వ్యాపారం కోసం మూలధనము అంటాం. మూలధనాన్ని ఎలా సమకూర్చుకుంటాం? మీరు బీఓఎంలో నేర్చుకున్నారండి. సొంతంగా గానీ, లేదా బ్యాంకుల నుంచి గానీ, లేదా వివిధ వ్యక్తుల దగ్గర నుంచి గానీ, మనకు తెలిసిన బంధువులు, స్నేహితుల దగ్గర నుంచి గానీ, ఆ మూలధనాన్ని మనం లోన్‌గా రూపంలో గానీ, అప్పు రూపంలో గానీ తెచ్చుకోవడం జరుగుతుందండి. సో, ఇలా తెచ్చుకున్నప్పుడు ఏముంటదంటే అది మామూలు సాధారణ మూలధనము. ఈ వెంచర్ క్యాపిటల్ అనేది ఏంటంటే గనక సాహస మూలధనము అంటారండి. అంటే ఏంటంటే కొన్ని కొన్ని వ్యాపారాలు ఎక్కువ రిస్క్‌ని కలిగి ఉంటాయండి. అలాంటి రిస్క్ ఉన్నటువంటి వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి ఎవరు ముఖ్యంగా ముందుకు రారు. ఓకేనండి. ఇందులో మన బెస్ట్ ఎగ్జాంపుల్‌గా కూడా ఏం చెప్పొచ్చంటే, కొత్తగా కంపెనీని ప్రారంభించేటువంటి వ్యాపారాలకి రిస్క్ ఎక్కువ ఉంటదండి. ఇది మీకు బీఓఎంలో వస్తుంది. ఎలా అంటే, ఇప్పుడు కొత్తగా ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తున్నప్పుడు, నేను ఉత్పత్తి చేసే వస్తువు గురించి ప్రజలెవరికీ తెలీదు. ముందేం చేయాలి? నేను ఏ రకమైన వస్తువుని ఉత్పత్తి చేయాలనుకుంటున్నానో, ఆ వస్తువు ఏ వర్గానికి చెందినటువంటి వినియోగదారులు ఉపయోగిస్తారు. ఓకేనండి. ముందు జెంట్సా? లేడీసా? పెద్దవాళ్ళా? చిన్నవాళ్ళా? అంటే బిలో 5 ఇయర్సా? 10-15 టీనేజా? మిడిల్ ఏజా? ఓల్డ్ ఏజా? ఓకేనండి. ఇందులో ఎవరికి మనం ఉపయోగించేది మన వస్తువు. తర్వాత ఆ వస్తువు యొక్క డిస్క్రిప్షన్ అండి. మనం దాన్ని తయారు చేయడానికి ఏ ఏ రకాలైనటువంటి నిధులను ముడి పదార్థాలను ఉపయోగిస్తున్నాము. వాటి నుంచి ఎలా తయారు చేస్తాము? ఆ వస్తువు మార్కెటింగ్ ఎక్కడ చేస్తాము? అంటే డిమాండ్ ఎక్కడ ఉంది? ఎవరెవరికి ఈ వస్తువుల్ని అందుబాటులో పెట్టాలనుకుంటున్నాము? మొత్తం ఇదంతా కూడా సర్వే చేయాలండి. ఈ సర్వే అంతా చేసిన తర్వాత అప్పుడు ఈ వ్యాపారంలో రిస్క్ అనేటువంటిది ఎంతవరకు ఉంది? అంటే మనం తీరా వ్యాపారం ప్రారంభించినట్టు వస్తువుని ఉత్పత్తి చేసిన తర్వాత ఆ వస్తువు మార్కెట్‌లో నిలదొక్కుకోలేకపోతే మనం మార్కెట్‌లో క్లిక్ అవ్వలేదు అంటాం. క్లిక్ అవ్వలేదు అంటే వినియోగదారులు ఆ వస్తువుని కోరుకోవట్లేదు. కావాలనుకోవట్లేదు. అప్పుడేమవుతుంది? ఆ వస్తువుకు ఉన్నటువంటి డిమాండ్ ఆటోమేటిక్‌గా పడిపోతుందండి. సో, అలాంటప్పుడు ఏంటంటే కొత్తగా వ్యాపారాలను పెట్టేటువంటి వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వారి యొక్క ఆలోచనలు అవన్నీ కూడా ఆచరణలో పెట్టడానికి తగిన అనుభవము మరియు నిధులు కలిగి ఉండాలి. అలాంటి అనుభవము, నిధులు గనక లోపించినట్లయితే గనక అనుభవము మరియు నిధులు ఒక్కోసారి లోపిస్తాయి. అంటే మన దగ్గర పెట్టాలనే తపన, ఆలోచన, శక్తి ఉన్నప్పటికీ కూడా అది పెట్టడానికి కావాల్సినంత మూలధనము మన దగ్గర సరఫరా లేకపోవచ్చును. ఓకేనండి. లేదా ఒక్కోసారి అనుభవం లేకపోవచ్చును. మనం చాలా మూవీస్ చూస్తాం కదా! హీరో ఒకసారి ఆళ్ళ నాన్నతో దెబ్బలాడి బయటకొచ్చేసి టకటక ఒక బిజినెస్ స్టార్ట్ చేసి బాగా ఎదిగిపోతాడండి. ఊరికే సినిమాల వరకు మాత్రమే. ఏ వ్యక్తికి సాధ్యం కాదు. సో, మీరందరూ బిజినెస్ లీడర్‌షిప్ చదువుకున్నారు కదా! ఫిఫ్త్ సెమిస్టర్‌లో.
సో, అందులో మేడం రకరకాల వ్యక్తుల గురించి చెప్పుకుంటారండి. సో, నాకు తెలిసినంత వరకు కూడా ఇన్ఫోసిస్ కంపెనీ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ ఉన్నాయి కదండీ! సో, అందులో మీరు ప్రతి ఒక్కళ్ళు ఆ ఇన్ఫోసిస్ కంపెనీ ఫౌండర్ ఎవరండి? మీకు బిజినెస్ లీడర్‌షిప్‌లో లాస్ట్‌లో వస్తాయి. హ్మ్. కాదు. నారాయణమూర్తి. ఆ! నారాయణమూర్తి గారు. సో, ఆయన ఏం చేశారంటే గనక కంపెనీని సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ పెట్టడానికి డబ్బులు లేకపోతే వాళ్ళ మిసెస్ యొక్క మంగళసూత్రాలు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి దాన్ని నిర్మించారు. ఇన్ఫోసిస్ అనేటువంటి ఒక సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కంపెనీ. అది ఈరోజు మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక మంచి పేరు తెచ్చుకుందండి. అలా ఇప్పుడు క్లిక్ అయినటువంటి ప్రతి ఒక్క వ్యాపారవేత్త యొక్క ఇలాంటివి వాళ్ళ వెనక చరిత్ర చాలా ఉంటుంది. మన అందరూ ఇప్పుడు రిలయన్స్ ఫోన్స్ వాడుతున్నాం కదండీ! జియో సిమ్స్. అంటే వాళ్ళ యొక్క ఫోన్‌లు రిలయన్స్ ఫోన్స్ అండి. తర్వాత వాళ్ళు ఈ జియో సిమ్స్, జియో ఫోన్స్ వీటిలోకి దిగారు. వాళ్ళ ఫాదర్ ఎవరంటే గనక ధీరూభాయ్ అంబానీ గారు. మీకు చాలా సార్లు ఈ స్టోరీ చెప్పే ఉంటా. ఆయన ఫస్ట్ విమల్ షర్టింగ్స్ అనేటువంటి ఒక గార్మెంట్స్ కంపెనీ తోటి దిగారండి. సో, తర్వాత లిమ్కా కూల్ డ్రింక్స్ ఇప్పుడు ఉన్నాయి కదండీ! అది వాళ్ళది. సో, ఈ విధంగా వాళ్ళ తండ్రి గారు మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత అలా దినదిన అభివృద్ధి చెందుతూ కొడుకులిద్దరూ వచ్చి ఈరోజు టాప్ 10 ధనవంతులో వాళ్ళు వన్ ఆఫ్ ది మెంబర్స్‌గా ఉన్నారండి. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకులిద్దరూ కూడా విడిపోయినా వాళ్ళు చేసేటువంటి రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ గ్యాస్, రిలయన్స్ పెట్రోలియం, రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఓకేనండి. ఈ కమ్యూనికేషన్ సర్వీసెస్ ఇవన్నిటితో వాళ్ళు కూడా ప్రపంచంలో మన దేశంలో టాప్ 10 మోస్ట్‌లో కూడా వాళ్ళు కూడా ఒకళ్ళుగా నిలబడగలిగారు. ఓకేనండి. సో, ప్రతి సక్సెస్‌ఫుల్ బిజినెస్ మ్యాన్ వెనుక ఎంత కష్టపడి వచ్చినటువంటి చరిత్ర ఉంటుందండి. సో, వాళ్ళెంతో కష్టపడితేనే గాని ఈ స్థితికి రారు. అంటే ఆ రోజు వాళ్ళు చేసినటువంటి సాహసోపేతమైన చర్య ఏంటంటే గనక సాహసోపేతమైన మూలధనము. ఆ మూలధనాన్ని వాళ్ళు పెట్టుకోబట్టి ఈరోజు నిలబడ్డారు. అంటే యాక్చువల్లీ వెంచర్ క్యాపిటల్ యొక్క ప్రధానమైనటువంటి అర్థం ఏంటంటే గనక అధిక రాబడులు పొందేటువంటి ఉద్దేశంతోటి మనము ఎక్కువ రిస్క్ ఉన్న దాంట్లో పెట్టుబడి పెడతాం. ఓకేనండి. దీనికి కూడా ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. జనరల్‌గా ఇప్పుడు నా దగ్గర ఒక రూ. 1,00,000 ఉన్నాయనుకోండి. నేనేం చేస్తానంటే బాబోయ్! నాకు సేఫ్‌గా ఉండాలి నా డబ్బు అని చెప్పేసి నేను బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ యేసుకుంటాను. రూ. 1,00,000 నేను బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ యేసుకున్నాననుకోండి. ప్రతి సంవత్సరం నాకు వడ్డీ వస్తది. బ్యాంక్ వాళ్ళు ఇచ్చే వడ్డీ ఎంత? 60 పైసలు, 70 పైసలు. అంతే. రూపాయికి 60 పైసలు ఇస్తారండి. వాళ్ళంతే. రూపాయికి కాదు రూ. 100కి 60 పైసలు వడ్డీ. ఇది. కానీ మన డబ్బులు అక్కడ సేఫ్. సో, మనం ఎంతో కొంత మనం పెట్టేటువంటి రూ. 1,00,000కి ఎంతో కొంత పైన వడ్డీ అనేటువంటిదైతే వస్తుంది. ఇది మనకి కన్ఫర్మ్. అయితే రెండోది రిస్క్ ఏంటంటే వాటాలలో పెట్టుబడి పెట్టాం. షేర్స్ కొనుగోలు చేస్తూ ఉంటారు కదండీ! షేర్ మార్కెటింగ్ మనకు బాగా తెలుసు. ఈ షేర్ మార్కెటింగ్‌లో ఏం చేస్తూ ఉంటారు? ఒక్కొక్క కంపెనీకి షేర్ యొక్క విలువ ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఆ స్టోరీ అంతా చెప్పను మీకు తెలిసినదే. సో, ఏ కంపెనీ యొక్క షేర్ విలువ బావుంది అని చూసి అందులో మనం షేర్ వాల్యూ పెడతాం. మనం పెట్టిన తర్వాత సాయంత్రంగా షేర్ విలువ పడిపోయిందనుకోండి. పడిపోవడం అంటే తెలుసు కదండీ! మార్నింగ్ రూ. 500 తోటి ప్రారంభమవుద్ది. స్టాక్ మార్కెట్ మార్నింగ్ 8కి స్టార్ట్ అవుద్ది. ఈవినింగ్ 6:37కి క్లోజ్ అయిపోతదండి. మార్నింగ్ 500 ఉందండి షేర్ వాల్యూ. మధ్యాహ్నానికి 350. ఓకేనా 1 గంటకి. మళ్ళీ 4కి మళ్ళీ 500 అయిందండి. 6 మళ్ళీ మనకి 550 పెరిగిందండి. క్లోజింగ్ టైం కంటే 6:30, 7 450. అంటే ఇప్పుడు మన యొక్క షేర్ విలువ పెరిగిందా? తగ్గిందా అండి? షేర్ విలువ పెరిగిందా? తగ్గిందా? తగ్గింది. ఎందుకంటే స్టార్టింగ్ 500 ఉంది. మధ్యలో ఫ్లక్చుయేషన్స్ వచ్చాయి. బట్ క్లోజింగ్ టైంకి ఎంత వచ్చిందండి? 450. అంటే రూ. 50 మనకి తగ్గిపోయిందండి. ఈ విధంగా ఏంటంటే గాని అప్ అండ్ డౌన్స్ వస్తాయండి. ఇది రిస్క్ చేయటము. అంటే మనం పెట్టినటువంటి కంపెనీలలో అయితే లాభాలొస్తాయి, లేదా నష్టాలొస్తాయి. లాభాలొస్తే ఒకేసారి అధిక లాభాలొస్తాయి. అలాగే అధిక రిస్క్ అండి. రిస్క్ అంటే ప్రమాదంలో పడిపోతామని కాదండి. రిస్క్ అంటే ఏంటంటే నష్టాలొచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ. 50, 50 ఛాన్సెస్ అంటాం కదా మనం. ఏదైనా ఒక టిపికల్ ప్రాబ్లమ్ గాని, ఏదైనా మన సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నప్పుడు ఏమంటామంటే 50, 50 ఛాన్సెస్ అంటాం. ఆ 50, 50 ఛాన్సెస్ మీన్స్ ఏంటంటే అయితే ప్రాఫిట్ లేకపోతే లాస్. ఓకేనండి. అంటే మనకు అటైనా ఉండొచ్చు. లేదా ఇటైనా ఉండొచ్చు. ఇది మన మెయిన్ టార్గెట్‌గా చెప్తాం.
అయితే సాధారణంగా మనం ఏం చేస్తామంటే, సాధారణమైనటువంటి వ్యక్తి కొత్తగా స్టార్ట్ అయ్యేటువంటి కంపెనీల్లో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడరు. ఒక కంపెనీలో మనం పెట్టుబడి పెట్టాలంటే పెట్టుబడిదారుడిగా మనం ఏమేం చూస్తాం? ఆ కంపెనీ యొక్క గత చరిత్రను చూస్తాం. లాభ నష్టాల ఖాతాను చూస్తాం. ఆస్తి అప్పుల పట్టిని చూస్తాం. అంటే ఎలాగుంది? ఎంతవరకు ప్రాఫిటబుల్‌గా ఉంది? ఎంతవరకు రీజనబుల్‌గా ఉంది? మనం పెట్టుబడి పెట్టిన తరువాత మనకి మంచి లాభాలు వస్తాయా లేదా? గత కొంతకాలంగా నష్టాల బాటలో ఏమైనా నడుస్తుందా? సో, ఇవన్నీ కూడా మనం ముందు డిసైడ్ చేసుకుంటామండి. అంటే డిసైడ్ మీన్స్ స్టడీ చేస్తాం. స్టడీ చేసిన తర్వాత మనం పెట్టచ్చా? పెట్టకూడదండి. మరి కొత్త కంపెనీకి ఇయన్నీ ఎక్కడొస్తాయండి? ఇప్పుడే ప్రారంభమైనటువంటి కంపెనీకి ఇవన్నీ ఉండవు కదా! సో, అప్పుడు మనం కొంతమంది వ్యక్తులు కూడా చెప్తాం. కొత్తగా ప్రారంభమైనటువంటి వ్యక్తికి అదే కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి పెట్టుబడిదారులు ఎవరు కూడా ముందుకి రాకపోతే గనక, ఆ కంపెనీలలో అవసరమైన మూలధనానికి సంబంధించిన షేర్లను మేం కొనుగోలు చేస్తాము అని ముందుకొచ్చినటువంటి వ్యక్తులను చందా పూచీదారులు అంటారు. ఓకే. సబ్స్క్రైబర్స్. ఈ చందా పూచీదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళొచ్చి కొనుగోలు చేసినందుకు వాళ్ళకి కమిషన్ ఇవ్వాలి. దాన్నే చందా పూచీ కమిషన్ అంటాం. చందా పూచీ కమిషన్. మీరు రాసుకుంటాం కదా! మీరు అకౌంట్స్‌లోను అక్కడ వేసేటప్పుడు చందా పూచీదారులు, చందా పూచీ కమిషన్. కానీ అండర్ రైటర్స్. ఓకే. ఈ చందా పూచీ కమిషన్ ఎందుకు ఇస్తాము? అధిక రిస్క్ ఉన్నటువంటి కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి వాళ్ళు ముందుకు వస్తారు కాబట్టి వాళ్ళని ఇస్తామండి. సో, ఇప్పుడు ఇక్కడ వీళ్ళని ఏమంటారంటే, ఇలా కొత్తగా కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ముందు వచ్చేటువంటి వ్యక్తుల్ని వెంచర్ క్యాపిటలిస్ట్. ఓకే అండి. వెంచర్ క్యాపిటలిస్ట్ అంటారండి. వీళ్ళ యొక్క ప్రధానమైన విధి ఏంటంటే, ఆ వెంచర్ క్యాపిటల్ కావాల్సినటువంటి నిధులను సమకూర్చడమే కాకుండా, వ్యవస్థాపకుల యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇంప్లిమెంట్ అవ్వడానికి, అంటే వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావనలు ఏవైతే ఉన్నాయో అవి కార్యరూపంలోనికి తీసుకురావడానికి, ఒక వ్యాపార సంస్థగా రూపొందించడానికి కూడా వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉంటారండి. ఎవరండి? వెంచర్ క్యాపిటలిస్ట్. వీళ్ళు ఎవరైనా కొత్తగా ప్రారంభించిన కంపెనీ యొక్క నిధులను కొనుగోలు చేస్తూ, ఆ కొత్త కంపెనీ యొక్క వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా ఇతర ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాల్చేలాగా వాళ్ళని గైడ్ చేసుకుంటూ వచ్చి, ఇంకా వాళ్ళకి ఏమైనా సలహాలు అవి ఏమైనా కావాలన్నా కూడా అందజేయడం జరుగుతూ ఉంటుందండి. సో, అందువల్ల వారు పెట్టినటువంటి పెట్టుబడిపై మంచి రాబడులు కూడా వస్తూ ఉంటాయండి. ఈ వెంచర్ క్యాపిటలిస్ట్ పొందేటువంటి లాభాల్లో కొంత భాగము ఏమని అంటారంటే గనక క్యారీ, CARRY, క్యారీ అని పిలుస్తారండి. అంటే క్యారీ అంటే ఏంటండి? మనతో పాటు దాన్ని తీసుకెళ్ళడము. మనం అంటాం కదా! క్యారీ చేస్తున్నావా? క్యారీ చేస్తున్నావా? ఏం క్యారీ చేస్తాం? మనతో పాటు తీసుకెళ్ళడం. అంటే వాళ్ళకొచ్చేటువంటి లాభంలో వెంచర్ క్యాపిటలిస్టులు తాము పొందేటువంటి లాభాల్లో కొంత భాగాన్ని క్యారీ అని పిలుస్తారండి. అండ్ అయితే ఈ వెంచర్ క్యాపిటల్ అనే దానికి సరైన అర్థం ఏంటంటే కనుక 2 పదాల యొక్క కలయిక అండి ఇది. వెంచర్ క్యాపిటల్ అనేటువంటిది 2 పదాల యొక్క కలయిక. వెంచర్ ప్లస్ క్యాపిటల్. వెంచర్ అంటే కోర్స్. ఓకేనండి. కోర్సు లేదా మనము ముందుకు వెళ్ళడము. కోర్సు లేదా ముందుకు వెళ్ళడము. ముందుకెళ్ళడం అంటే గనక ముందుకి దూసుకెళ్ళిపోవడం. ఓకేనండి. క్యాపిటల్ అంటే మూలధనం. ఓకేనండి. ముందుకు వెళ్ళడానికి అవసరమైనటువంటి మూలధనాన్ని సమకూర్చుకోవడానికి ఏదైతే ఉందో దానిని వెంచర్ క్యాపిటల్ అంటారండి. సో, ఈ సంస్థల్లో అధిక అభివృద్ధికి అవకాశం ఉండడం వల్ల నగదును పెట్టుబడిగా పెట్టడం కూడా జరుగుతుందండి. ఓకే. అయితే ఇందులో మరొక అంశం ఏంటంటే, అసాధారణమైన అభివృద్ధికి అవకాశం ఉన్నటువంటి సంస్థలు కొన్ని ఉంటాయండి. అంటే వాటిలో అభివృద్ధి అనేటువంటిది ఒక్కసారిగా రాదు. ఇప్పుడు మనం పుస్తకాల తయారీ కంపెనీలు, పెన్నుల తయారీ కంపెనీలు, సెల్ ఫోన్ తయారీ కంపెనీలు ఉన్నాయనుకోండి. వాటికి లాభం రావచ్చు, నష్టం రావచ్చు. ఏదో ఒకటైతే ఖచ్చితంగా వస్తది. ఒక సంవత్సరం ఎక్కువ లాభాలు రావచ్చు. ఒకసారి తక్కువ లాభాలు రావచ్చు. ఒక సంవత్సరం లాభాలే రాకుండా ఉండొచ్చు. కొన్ని సంస్థలకి ఎలా ఉంటదంటే ఎప్పుడు లాభం వస్తదనేది తెలీదు. వస్తే ఒకేసారి పీక్ స్టేజ్‌లో వస్తాయి. లేకపోతే ఏమి ఉండదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఐటీ సెక్టార్ అండి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మనకు తెలుసు కదండీ! అంటే ఐటీ సెక్టార్ అంటే కంప్యూటర్స్. దీనికి చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. అప్పుడు మీరు ఇంకా చిన్న పిల్లలయ్యుంటారు. 2006లో 2006 2000 సంవత్సరంలో మనకి
మొత్తం అంతా కూడా లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ వచ్చి 2000 సంవత్సరం నుంచి మనకి కొంచెం ఈ కంప్యూటర్ యొక్క నాలెడ్జ్ కొద్దిగా పెరుగుతూ వచ్చిందండి. సో, ఈ కంప్యూటర్ నాలెడ్జ్ పెరుగుతూ వచ్చినప్పుడు బాగా ప్రజలందరూ కూడా కంప్యూటర్ వైపు ఎక్కువ మక్కువ చూపించారు. కంప్యూటర్ ఇంజినీర్ అయితేనే అమ్మాయిని ఇచ్చేవారండి. పెళ్లి చేయడానికి కూడా ఆ అబ్బాయి కంప్యూటర్ ఇంజినీర్, సాఫ్ట్‌వేర్ అయితేనే పిల్లల్ని ఇచ్చేవారు. సో, మనకి హైదరాబాద్‌లో హైటెక్ సిటీ తెలుసు కదండీ మనందరికీ. హైటెక్ సిటీ మన చంద్రబాబు నాయుడు గారు కట్టారు. ఎవరిదండి అదంతా? ఈ పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల రైతులు దగ్గర నుంచి ఆ రైతులు దగ్గర నుంచి సొమ్ము తీసుకున్నాడు. డబ్బులు పొలాలు అన్నీ తీసుకుని డబ్బులన్నీ తీసుకెళ్ళి అమ్మించేసి పట్టుకెళ్ళి హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టారు. హైటెక్ సిటీ అంటే మొత్తం సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అండి. సో అప్పుడు ఇంజనీరింగ్ చదివే వాళ్ళందరూ కూడా అందరూ ఏంటంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ అనేవారు. ఒక్కసారిగా 2006, 7లో ఆర్థిక మాంద్యం ఏర్పడిందండి. మన ఎకనామిక్స్ చదువుకుంటాం కదా. ఈ ఆర్థిక మాంద్యం ఏం జరిగిందంటే అమెరికాలో, అంటే బాగా అందరూ అమెరికా వెళ్ళిపోయేవారు కదా. ఇక్కడ ఇంజనీరింగ్ చదవడం అమెరికా వెళ్ళిపోవడం, వాళ్ళు కూడా మన ఇండియన్ పీపుల్ బాగా యాక్సెప్ట్ చేశారు. అక్కడ ఏం చేశారంటే ఒక్కసారిగా నల్ల జాతీయులు తిరగబడ్డారు. అక్కడ తెలుసు కదా, అమెరికాలో తెల్ల జాతీయులు, నల్ల జాతీయులు ఉంటారు. వైట్ పీపుల్ అండ్ బ్లాక్ పీపుల్. సో బ్లాక్ పీపుల్ ఊరికి దూరంగా ఉంటారు. వాళ్ళు సొసైటీలో తిరగడానికి ఒప్పుకోరాలు. సో ఇక్కడ ఉద్యోగాలన్నీ కూడా వైట్ పీపుల్ వాళ్ళే చేస్తున్నారు. అందులో ఇతర దేశాల వాళ్ళని ఎక్కువ రప్పిస్తున్నారని మనోళ్ళు దొరికిన చంపేసేవారు. చంపేయడం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కోవడం, తిరగబడడం బాగా చేశారు. అప్పుడు ఏం చేశారంటే అమెరికా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన మొత్తం అందరిని సాఫ్ట్వేర్స్ ఎవరైతే వచ్చారో ఇండియా వాళ్ళందరినీ గో బ్యాక్ అన్నారు. అందరినీ వెనక్కి పంపించేస్తే కొంతమంది హైదరాబాద్లో సర్దుబాటు చేశారు. కొంతమందికి అయితే ఉద్యోగాలు లేవు, రోడ్డు మీద పడిపోయారు. ఏం చేశారు, తల్లిదండ్రులు ఇక్కడ వాళ్ళకున్న పొలాలను కూడా అమ్మి వాళ్ళు చదివించి అమెరికా పంపించారు. పంపిస్తే ఇప్పుడు ఏమైంది, ఉద్యోగాలు మొత్తం పోయినాయి, ఖాళీ. మళ్ళీ అక్కడి నుంచి 2011 ఆ టైం వరకు కూడా కంప్యూటర్ ఇంజనీర్ అనే పదం లేదు. ఇప్పుడు కూడా కంప్యూటర్ ఇంజనీర్ లేదు, అంటే అంత ఫేమ్ అయితే లేదు. అంటే అప్పుడు పెళ్ళిళ్ళకి ఏం చేసేవారు, కంప్యూటర్ ఇంజనీర్ అయితేనే ఇచ్చారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే వద్దు, వ్యవసాయం చేసుకున్న వాడికైనా ఇస్తాం తప్ప సాఫ్ట్వేర్ ఇంజనీర్కి మా అమ్మాయిని ఇవ్వం. ఇది ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ అండి. సో అంటే వెంచర్ క్యాపిటల్ అనేటువంటిది ఇదండి. అంటే సాహసోపేత వస్తే ఇలా అధిక లాభాలు వస్తే లేదా ఒక్కసారే పడిపోతుంది. బూమ్ అంటారు. బూమ్ అంటే కనుక ఆ అంశానికి ఉన్నటువంటి డిమాండ్. ఓకేనండి. సో అలాగే కొన్ని రియల్ ఎస్టేట్ బాగా తెలుసు. రియల్ ఎస్టేట్ దందాలు జరుగుతూ ఉంటాయి. ఏం చేస్తారు, రియల్ ఎస్టేటర్స్ ఎక్కడైతే ఖాళీ స్థలం ఉన్నాయో అక్కడ కబ్జా చేసేసి బిల్డింగ్స్ లేపేసి అమ్మేస్తూ ఉంటారు. రియల్ ఎస్టేట్లు కూడా బాగున్నాయి. అవి డౌన్ అయినాయి అంటే వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారంటే అప్పులు పాలైపోతారు, దివాళాలు తీయడం, ఆత్మహత్యలు, ఇవన్నీ. అర్థమైందండి. ఇప్పుడు మనకి ఈ వెంచర్ క్యాపిటల్ యొక్క కాన్సెప్ట్ అర్థమైందా? ఫస్ట్ వెంచర్ క్యాపిటల్ కాన్సెప్ట్ ఓకేనా? ఇందులో ఏమైనా డౌట్ ఉందా? ఎనీవన్ కెన్ రెస్పాండ్ అమ్మా. మీరు ఏం రెస్పాండ్ అవ్వకపోతే మన అర్థమైంది అనుకోవాలి. బిఎల్లో చూసారా, మౌనం అంగీకారము అన్నట్టు మీరు ఏమి రెస్పాండ్ అవ్వకపోతే మీకు అర్థమైందని అనుకో, నేను ముందుకు వెళ్తా. ఓకే. సో వెంచర్ క్యాపిటల్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే కనుక అది కొత్తగా స్థాపించబడేటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలు అత్యధిక రాబడులను పొందే ఉద్దేశంతో అధిక రిస్క్ ప్రాజెక్టులలో పెట్టుబడి చేయమని చెప్పటము. ఇదే మన వెంచర్ క్యాపిటల్ అండి. సో ఈ వెంచర్ క్యాపిటల్ కొరకు మనం ఏంటంటే ఈక్విటీ ఫైనాన్స్ రూపంలో మనకి దీర్ఘకాలిక రిస్క్ మూలధనం ఉంటుందండి. ఈక్విటీ ఫైనాన్స్ తెలుసు కదండి. ఈక్విటీ అంటే ఈక్విటీ వాటా మూలధనము. మనకున్న వాటా మూలధనాలు 2 రకాలండి, ఈక్విటీ వాటా, ఆధిక్యపు వాటా. సో ఇందులో వెరీ గుడ్, ఇందులో మనం ఎక్కువ కూడా ఈక్విటీ వాటా ప్రిఫర్ చేస్తాం, అంతే కదా. ఎందుకంటే ఈక్విటీ వాటాలను కలిగి ఉన్నటువంటి వాళ్ళు కంపెనీకి యజమానులు. ఆధిక్య వాటాదారులు కానీ డిబెంచర్దారులు కానీ ఏమీ మాట్లాడకూడదు, వాళ్ళకి వచ్చింది తీసుకోవటం. కానీ ఈక్విటీ వాటాదారులు ఫైట్ చేయడానికి కానీ ఎందుకు ఇలా జరిగింది అని అడగడానికి కానీ వాళ్ళకి మాత్రమే ఫుల్ రైట్స్ ఉంటాయి, అంతే కదండి. సో అందుకోసం ఏం చేస్తామంటే ఈక్విటీ వాటా ఫైనాన్స్ రూపం ఏదైతే ఉందో ఆ ఈక్విటీ వాటా ఫైనాన్స్ రూపంలో ఏర్పాటు చేయబడినటువంటి దీర్ఘకాలిక రిస్క్ మూలధనాన్నే మనము వెంచర్ క్యాపిటల్ అంటామండి. ఓకేనా.
సో అయితే ఈ వెంచర్ క్యాపిటల్ కూడా కొన్ని లక్షణాలు ఉంటాయండి. సో వెంచర్ క్యాపిటల్కి ఉండేటువంటి లక్షణాలు ఏంటి, వాటిని ఎలా మనం ఉపయోగిస్తామంటే కనుక ఫస్ట్ మనం చెప్పుకునేది ఈక్విటీ ఫైనాన్స్. ఓకేనండి, ఈక్విటీ వాటా మూలధనంతో మనకు ఉంటుంది. రెండోది ఏంటంటే కనుక వృద్ధి ఆధారంగా ఉన్నటువంటి మధ్య తరహా మరియు దీర్ఘకాలిక సంస్థలని పెట్టుబడి పెడతారు. అంటే ఖచ్చితంగా అభివృద్ధి అనేటువంటిది సాగుతుంది అనేటువంటి కంపెనీలలో మాత్రమే ఈ పెట్టుబడి పెట్టడానికి కానీ ఈ పెట్టుబడిని ఇవ్వడానికి కానీ మనకి ప్రధానమైనటువంటి అంశం ఉంటుంది. తర్వాత ఎక్కువ రేట్లో రాబడులను పొందేటువంటి ఉద్దేశంతో కూడా అధిక రిస్క్ ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టబడతారు. అలాంటి అధిక రేట్లో రాబడులను పొందే ఉద్దేశంతో, రాబడి అంటే ఏంటండి, ఇన్కమ్. మనం 100 రూపాయలు పెట్టామంటే 100కి 100 200 రావాలి. ఓకేనండి, ఆ విధంగా ఏంటంటే కనుక అధిక పెట్టుబడి పెట్టిన ఉద్దేశంతో అధిక రిస్క్ ప్రాజెక్టులలో పెట్టుబడి చేయబడుతూ ఉంటుందండి. సో మూలధనం సమకూర్చడంతో పాటు ఆ సంస్థలోని కార్యకలాపాల నిర్వహణలో కూడా చురుకైనటువంటి ఆసక్తి కనిపిస్తుంది. నెక్స్ట్, వెంచర్ క్యాపిటల్ అనేది బ్యాంకరు, స్టాక్ మార్కెట్, పెట్టుబడిదారులు మొదలగు వారందరి యొక్క లక్షణాలని కలిపి చేస్తుందండి. లక్షణాలన్నీ కూడా మిక్స్ చేసి చెప్తుంది. ఓకే, నెక్స్ట్, పెట్టుబడి చేసిన తర్వాత వెంచర్ క్యాపిటల్ నిధులు వ్యాపారంలో నిరంతరం ఉపయోగపడతాయి. వన్స్ ఒకసారి మనం పెట్టుబడి పెట్టిన తర్వాత మన మూలధనం ఏదైతే ఉందో ఆ మూలధనము అన్ని నిధులతో కలిపి వ్యాపారంలో నిరంతరము ఉపయోగించబడుతూ ఉంటుందండి. నెక్స్ట్, వెంచర్ పూర్తి సామర్థ్యానికి చేరుకున్నాక వెంచర్ క్యాపిటలిస్ట్. ఓకే, వెంచర్ క్యాపిటలిస్ట్ అంటే ఎవరండి? ఇందా చెప్పుకున్నాం, వెంచర్ క్యాపిటలిస్ట్ అని ఎవరిని అంటాము? వెంచర్ క్యాపిటలిస్ట్ అని ఎవరిని అంటాము? క్యారీ కాదు, వెంచర్ క్యాపిటలిస్ట్. ఎవరైతే మనకి కొత్తగా ప్రారంభించేటువంటి సంస్థల్లో అధిక రిస్క్ ఉన్నప్పటికీ మూలధనాన్ని పెడతారో వాళ్ళని వెంచర్ క్యాపిటలిస్ట్ అంటాం. ఓకే, వాళ్ళు ఏం చేస్తారంటే కనుక ఎక్కువ ప్రీమియంకి వాటికి కూడా తమ దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని వాటిని కూడా పెట్టడానికి ఇష్టపడతారండి. ఇవి వెంచర్ క్యాపిటల్కి ఉండేటువంటి లక్షణాలు. అయితే వెంచర్ క్యాపిటల్లో రకాలు కూడా. వెంచర్ క్యాపిటలిస్ట్, ఓకేనండి, వెంచర్ క్యాపిటలిస్ట్ అంటే వెంచర్ క్యాపిటల్లో పెట్టుబడి పెట్టేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో రకాలు ఎవరెవరు ఉన్నారు చూద్దాం. వీళ్ళు ప్రధానంగా 3 రకాలుగా ఉంటారటండి. ఒకటి, ఏంజల్ పెట్టుబడుల ద్వారా వెంచర్ క్యాపిటల్ నిధులు. ఏంజల్ పెట్టుబడిదారుల ద్వారా వెంచర్ క్యాపిటల్ నిధులు. ఏంజల్ పెట్టుబడిదారు. ఏంజల్ అంటే దేవతలు కాదండి, వాళ్ళు దేవతలు అనుకున్నారు. ఏంజల్ పెట్టుబడిదారులు అంటే ఎవరంటే కనుక, అంటే అదొక నేమ్ పెట్టుకున్నారు. అంటే మరి మనకి మార్కెట్లో అక్కడ పెడతారు చూడండి, ఈ ఆషాఢ మాసంలో అక్కడ కస్టమర్ దేవుళ్ళకి ఆహ్వానం. మనం ఏమైనా దేవుళ్ళమా? కొనుగోలు చేసుకోవడానికి వెళ్తాము. అంటే ఆ వ్యాపారం అభివృద్ధి అవ్వడానికి కావాల్సినటువంటి సహాయాన్ని మనం అందజేస్తున్నాం అంతే. ఓకేనండి, ఏంజల్ పెట్టుబడిదారుల ద్వారా వెంచర్ క్యాపిటల్ నిధులు అంటే వీరు కంపెనీని ప్రారంభించడానికి అవసరమైనటువంటి వ్యక్తిగత మూలధనాన్ని అంతటిని సమకూరుస్తారు. తర్వాత వీళ్ళు దాదాపు 50 సంవత్సరాల వయసుతో అధిక ఆదాయాన్ని సంపదని కలిగినటువంటి విద్యావంతులు అవుతారు. అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి 50 years అబోవ్ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అధిక ఆదాయము మరియు సంపద కలిగినటువంటి విద్యావంతులై ఉంటారు. తర్వాత వారు వ్యవస్థాపకులుగా విజయవంతమైన చరిత్రను కూడా కలిగి నూతన కంపెనీలు ఆసక్తి కలిగి ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఒక ధీరుభాయ్ అంబానీ, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ గారు వీళ్ళందరూ మళ్ళీ ఇంకో కొత్త కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి వచ్చారనుకోండి, వీళ్ళు ఏంజల్ పెట్టుబడిదారులు అవుతారు. ఓకే, 2, కార్పొరేషన్ల నందు వెంచర్ క్యాపిటల్ అనుబంధ సంస్థలు. కార్పొరేషన్స్ అంటే కనుక ఈ సంస్థలో పనిచేసిన అనుబంధంగా ఉండేటువంటి సంస్థలు ఏముంటాయి? ఇవి పెద్ద పెద్ద కార్పొరేషన్లు, వాణిజ్య బ్యాంకులు, హోల్డింగ్ కంపెనీలు, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా స్థాపించబడతాయి. అంటే వాణిజ్య కంపెనీలు, మీరు వాణిజ్య బ్యాంకింగ్లో చదువుకున్నామండి. వాణిజ్య బ్యాంకులు మనకి వెంచర్ మూలధనాన్ని సమకూరుస్తాయి. అంటే కొత్తగా ప్రారంభించేటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలు ప్రారంభించుకోవడానికి కావలసినటువంటి లేదా అవసరమైనటువంటి మూలధనాన్ని సమకూరుస్తూ ఉంటాయి. నెక్స్ట్, ప్రైవేట్ మూలధన సంస్థలు, నిధులు.
వెంచర్ క్యాపిటల్ యొక్క ప్రాథమిక వనరులు క్యాపిటల్ సంస్థ అండి. వీరు అధిక అభివృద్ధికి అవకాశం ఉన్నటువంటి ప్రాథమిక కంపెనీలో పెట్టుబడి చేయడానికి రిస్క్ ప్రైవేట్ కంపెనీలండి నిధులు. 3 రకాల ఏంజల్ ద్వారా, కార్పొరేషన్ అండ్ వెంచర్ క్యాపిటల్ అనుబంధ సంస్థలు, ప్రైవేట్ మూలధన సంస్థలు. ఈ 3 రకాల వెంచర్ క్యాపిటలిస్టులు. అయితే వెంచర్ ఫైనాన్సింగ్ పద్ధతులు ఉన్నాయండి. ఎలా చేస్తారంటే మొత్తం 5 రకాలుగా చేస్తారండి ఫైనాన్సింగ్ పద్ధతి. ఫస్ట్ది ఈక్విటీ. మనం అనుకుంటున్న వెంచర్ క్యాపిటల్ అంటేనే ఈక్విటీ ఫైనాన్స్ ఉంటుంది. ఈక్విటీ ఫైనాన్స్ ఎప్పుడు కూడా 49%కి మించకూడదు. కానీ ఈక్విటీ ఫైనాన్స్ ఎప్పుడు కూడా 49%కి మించకుండా ఉండాలి. రెండోది షరతులతో కూడినటువంటి రుణాలు. కానీ వెంచర్ యొక్క విక్రయాలు ప్రారంభించిన తర్వాత రాయల్టీ రూపంలో తిరిగి చెల్లింపబడతాయి. రాయల్టీ అంటే అప్పుడు కొంత అమౌంట్ ఇస్తూ ఉంటారండి. దాన్ని రాయల్టీ అంటారండి. ఈ రుణాల మీద ఎటువంటి వడ్డీ కూడా చెల్లించరు. భారతదేశంలో మనకి ఈ వెంచర్ క్యాపిటల్ నిధులు 2-5% వరకు రాయల్టీని ఛార్జ్ చేస్తారు. 2-5% వరకు. ఓకేనండి. విసిఎఫ్ అంటారండి, వెంచర్ క్యాపిటల్ ఫండ్. విసిఎఫ్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ మీద 2-5% వరకు రాయల్టీని ఛార్జ్ చేస్తారు. ఓకే. మూడో పద్ధతి ఆదాయపు నోటు. ఆదాయపు నోటు. ఈ ఆదాయపు నోట్లు ఏముంటాయండి? ఇది సాంప్రదాయ మరియు షరతుతో కూడినటువంటి రుణాలు రెండు కలిపి ఉంటాయి. అండ్ జస్ట్ లైక్ హైబ్రిడ్ టైప్ ఉంటుంది. అమ్మకాలపై వడ్డీ మరియు రాయల్టీ రెండింటిని కూడా తక్కువ రేట్లపై చెల్లించవలసి ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వన్ సాంప్రదాయ రుణాలు. అంటే ఇదంతా కూడా ట్రెడిషనల్గా వెళ్తుందని సాంప్రదాయ పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ రూపంలో రుణాలను అందజేయబడతాయి. వాణిజ్యపరంగా కూడా కార్యాచరణలోనికి వచ్చేంత వరకు కూడా రుణాల మీద తక్కువ శాతంలో స్థిరమైన వడ్డీ రేటు విధించబడుతుంది. కంపెనీని లాభాలను ఆర్జించడం ప్రారంభించిన తర్వాత నుంచి అటు రుణాల మీద సాధారణ లేదా అధిక వడ్డీ రేటు వసూలు చేస్తూ ఉంటారు. రుణాన్ని రుణ ఒప్పంద షరతుల ప్రకారం తిరిగి చెల్లించబడుతుంది. సో ఇప్పుడు ఇవన్నీ రకాలండి. వెంచర్ ఫైనాన్సింగ్ పద్ధతులు 4 రకాలండి. ఫస్ట్ది ఈక్విటీ ఫైనాన్స్. ఈక్విటీ ఫైనాన్స్ ఎలా వస్తుందండి? వెంచర్ క్యాపిటల్ ఫండ్, వెంచర్ క్యాపిటల్ నిధుల ద్వారా వస్తుంది. కానీ మొత్తము ఈక్విటీ మూలధనంలో 49%కి మించటం లేదు. రెండోది షరతులతో కూడినటువంటి రుణాలు. ఈ షరతులతో కూడినటువంటి రుణాల్లో 2-15% వరకు రాయల్టీని ఛార్జ్ చేస్తారు. ఓకేనండి. తర్వాత ఆదాయపు నోటు. ఇది సాంప్రదాయము మరియు షరతులతో కూడినటువంటి రుణాలు రెండింటి యొక్క లక్షణాలు కలిపి ఉంటాయి. ఇది హైబ్రిడ్కి సంబంధించి అంటే హైబ్రిడ్ సెక్యూరిటీ వ్యవస్థాపకుడు 2 లక్షణాలు ఉంటాయి. తర్వాత సాంప్రదాయ రుణాలు. సాంప్రదాయ రుణాలు సంస్థకి ఏంటంటే కనుక వాణిజ్యపరంగా కూడా సదుపాయాలు రుణాలను అందజేయటము, మళ్ళీ వసూలు చేసుకోవడం ఇవన్నీ సాంప్రదాయబద్ధంగా ఉంటాయి. ఇవి కాకుండా ఇతర ఫైనాన్సింగ్ పద్ధతులు ఉంటాయి. సో ఇతర ఫైనాన్సింగ్ పద్ధతులు ఏమేమి ఉంటాయంటే కనుక ప్రైవేట్ రంగంలో కొంతమంది వెంచర్ క్యాపిటలిస్టులు ప్రవేశపెట్టబడినటువంటి డిబెంచర్లలో పాల్గొనడం వంటి నూతన ఆర్థిక సెక్యూరిటీలను ప్రవేశపెట్టడం చేస్తూ ఉంటారు. అంటే కేవలము వెంచర్ క్యాపిటల్ వాళ్ళే కాకుండా డిబెంచర్ల ద్వారా కూడా వెంచర్ క్యాపిటల్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఓకేనండి. సో ఈ విధంగా ఇది వెంచర్ క్యాపిటల్ అండి. వెంచర్ క్యాపిటల్ యొక్క ఇంట్రడక్షను, వెంచర్ క్యాపిటల్కి సంబంధించిన లక్షణాలు, వెంచర్ క్యాపిటల్లోని రకాలు. ఓకేనండి. ఇది మనకి 3వ అంశం అండి. ఫస్ట్ ఏంటండి మర్చెంట్ బ్యాంక్స్ యొక్క స్వభావము, పరిధి, మర్చెంట్ బ్యాంకింగ్ యొక్క కార్యకలాపాలు వాళ్ళు ఏ విధంగా ఉంటుంది, ఏమేమి విధులు నిర్వర్తిస్తుంటారు, వాళ్ళ పరిధి ఏ విధంగా ఉంటుంది నేర్చుకున్నాము. మూడోది వెంచర్ క్యాపిటల్. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? వెంచర్ క్యాపిటల్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, సాహస మూలధనము. అధిక రాబడులను పొందేటువంటి ఉద్దేశంతో మనము అధిక రిస్క్ను భరించుతూ మనం పెట్టేటువంటి పెట్టుబడి ఏదైతే ఉందో అది వెంచర్ క్యాపిటల్. ఎవరైతే ఈ వెంచర్ క్యాపిటల్ పెడతారో వాళ్ళని వెంచర్ క్యాపిటలిస్ట్ అంటారండి. వీళ్ళు కూడా మనకి వెంచర్ క్యాపిటలిస్టులు 3 రకాలు. ఒకళ్ళు ఏంజల్ పెట్టుబడుల ద్వారా వెంచర్ క్యాపిటల్ నిధులు, 2 కార్పొరేషన్ నందు వెంచర్ క్యాపిటల్ అనుబంధ సంస్థలు, 3 ప్రైవేట్ మూలధన సంస్థలు. ఓకేనండి. నెక్స్ట్ వెంచర్ క్యాపిటల్కి సంబంధించినంత వరకు ఫైనాన్సింగ్ పద్ధతులు, ఈక్విటీ, షరతులతో కూడిన రుణాలు,
ఆదాయపు నోటు, సాంప్రదాయ రుణాలు, ఇతర ఫైనాన్సింగ్ పద్ధతులు. ఓకేనా? ఒక్కసారి స్క్రీన్స్ ఆన్ చేయండి. ఓకే, దయామణి. అయితే ఇప్పుడు ఈ వెంచర్ క్యాపిటల్ మొత్తం ఇది ఉంది కదండి, మీకు ఎంతవరకు నోట్స్ అయిందో అక్కడ నుంచి నోట్స్ కూడా ఇచ్చేస్తాను. తర్వాత మీకు ఇప్పుడు ఎంతవరకు నోట్స్ అయ్యిందో అది కూడా ఒకసారి చెప్పండి. ఎన్ని ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిపోయిందా? ఎవరి దగ్గర ఉంది? రమణి, సాయిలక్ష్మి ఒకసారి చదవండి క్వశ్చన్స్. జ్యోతిదుర్గ కనెక్ట్ అవ్వలేదు కదా? చదువు రమణి. అంతవరకు చెప్పానా? ఓకే ఓకే. ఫండ్ ఆధారిత కార్యకలాపాలు, నాన్ ఫండ్ ఆధారిత కార్యకలాపాలు చెప్పలేదు కదమ్మా? లేదు, అది లేదులే. ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయా? 2 క్వశ్చన్స్ చెప్తే ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అవుద్దండి. ఓకేనా? సో రేపు మనము ఫైనాన్షియల్ సర్వీసెస్ క్లాస్కి ఈ రోజు జరిగింది అంటే మీరు ఫస్ట్ యూనిట్ మొత్తం చూడాలి. మన ఫస్ట్ యూనిట్లో ఏమీ లేదు. రేపు ఓన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అండి. రేపు ఫైనాన్షియల్ సర్వీసెస్ క్లాస్ అంతా ఒకటి, రేపు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్. మీరు సో మొత్తం ప్రిపేర్ అవ్వాలి. మీ నుంచి నాకు ఆన్సర్స్ రావాలి. ఓకేనా? ఓకేనా అందరికి? ఓకే. ఎంతమంది వచ్చారు ఈరోజు? 11 మందా? 11 మంది ఉన్నారు. ఓకే.